తిరిగి ప్రారంభిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను ప్రారంభించడం సంతోషంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు స్టోన్ హౌస్ పేట తడికల బజార్ సెంటర్లో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. నిత్యం వందలాది మంది పేదలకు మంచి భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ప్రారంభించేందుకు తనకు అవకాశం కల్పించిన మంత్రి నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో నన్ను పాల్గొనిపించిన మంత్రి నారాయణ సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం నా చేత ఓపెన్ చేయించినందుకు ఆయనకి ధన్యవాదాలు. తర్వాత ఇది ఎంతో మంది పేదలకి ఉపయోగపడే ఈ కార్యక్రమం చాలా గొప్ప మహోన్నత కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్రమంతా మొదలైంది. దీనివల్ల ఎంతమందో నిత్యం పేదలు పొద్దున ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూట్ల వాళ్ళు కడుపు నిండా తినగలరు. ఈ కార్యక్రమం, ఇంత పవిత్రమైన కార్యక్రమం ఎన్టీఆర్ ఆశయాల్లో నుంచి పుట్టుకొని వచ్చింది. ఎలాగైతే మనం 2 రూపాయల బియ్యము, అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఆ రోజుల్లో ఎంతో గొప్ప ప్రాముఖ్యత చెందినాయి. ఈరోజు తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పాలకుడు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. నిత్యం ప్రజలకి ఏది అవసరమో ఆయన అహర్నిశలు ఆలోచించి, గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసినా కూడా ఇటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా ఎంతోమందికి ఈ పేదవాళ్ళకి నిత్యం అన్నదానం అనేది అన్నిట్లోకి గొప్ప దానం. ప్రతి మనిషి కడుపు నిండా రోజు భోంచేయడం కోసమే ఈ కష్టాలన్నీ. కాబట్టి దీన్ని తీర్చడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అంటే బిచ్చగాళ్ళకి వచ్చి భోంచేస్తున్నారు ఇక్కడ అని చెప్పి మాట్లాడారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత చూశాను ఎంతమంది ఎంత ఆనందంతో ఇక్కడ భోంచేస్తున్నారో. ఈ కాంట్రాక్ట్ అంతా ఇస్కాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా, శుద్ధిగా ఈ భోజనం ఇక్కడ పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 5 రూపాయలు, పూటకు 5 రూపాయలు టిఫిన్ కానీ, భోజనం కానీ, రాత్రి కానీ రోజుకొక మెనూ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చే నిత్యం ఈ టౌన్స్పేట సెంటరు చాలామంది ఊర్ల నుంచి వచ్చి చిరు వ్యాపారస్తులు, నిద్రలేసి లారీ డ్రైవర్లు అయితేనేమి, క్లీనర్లు అయితేనేమి, ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి
నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పథకాలతో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అట్టడుగు ప్రజలకి ఏమైతే అవసరాలో అవి ముందు మనం తీర్చుకుంటూ వస్తున్నాం. మెగా డిఎస్సి మీద సంతకం చేశారు, ఉద్యోగాలు వస్తున్నాయి. అదేవిధంగా మన పెన్షన్లు ఏ రకంగా అయితే చెప్పామో ఆ రకంగా దివ్యాంగులకైతేనేమి, మన మామూలు వృద్ధులకైతేనేమి పెన్షను స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ పేద ప్రజలకి ఎంత అవసరమో మనకందరికీ తెలుసు. వాళ్ళ కోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం పాటుపడే నాయకులు, మన నాయకులు, ప్రజా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ని ఫామ్ చేయగానే అలాగే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుండి కూడా నెల 1వ తారీఖే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వడం, అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా సచివాలయ స్టాఫ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక్క రోజులోనే పెన్షన్స్ ఇవ్వడం, అలాగే మెగా డిఎస్సి అని 16,000 చిల్లర పోస్టులు స్టార్ట్ చేయడం, అలాగే అన్నా క్యాంటీన్ నిన్న గుడివాడలో స్టార్ట్ చేయడం. ఈరోజు నెల్లూరు నగరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో 6 అన్నా క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.